నమస్తే, నేను మీ సతీష్. అమరావతికి తెలుగు సినీ పెద్దలు మరి రేపు సాయంత్రం 4 గంటలకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చెందినటువంటి ప్రముఖులు సమావేశం కాబోతా ఉన్నారు. ఇక ఆ సమావేశానికంటే ముందే అక్కడ ఉప ముఖ్యమంత్రి అలాగే సినీ హీరో పవన్ కళ్యాణ్ గారితో కూడా ప్రత్యేకంగా సినీ పరిశ్రమకు చెందినటువంటి పెద్దలైతే భేటీ కాబోతా ఉన్నారు. మరి ఇప్పటికే గత కొద్ది రోజులుగా అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా మరి సినీ పరిశ్రమ పైన కొంత గురుగా ఉన్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు మరి సినీ పెద్దలు అటు ముఖ్యమంత్రి ఇటు ఉప ముఖ్యమంత్రితో అంటే ప్రభుత్వంతో భేటీ కావాలి అనేటువంటి నిర్ణయానికి రావటం, మరి ఈ సందర్భంగా రేపు వాళ్ళు వెళ్ళి సమావేశం కాబోతున్నటువంటి పరిణామం ఏ రకంగా అర్థం చేసుకోవాలి అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది అయింది. మరి ఈ ఏడాదిలో ఏ రోజు కూడా వెళ్ళని తెలుగు సినీ పెద్దలు రేపు అమరావతి వెళ్ళి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలవబోతా ఉన్నారు. అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారితో కూడా భేటీ కాబోతా ఉన్నారట. మరి ఈ భేటీల్ని ఎలా చూడాలి, ఏ రకంగా అర్థం చేసుకోవాలి? సినీ ప్రముఖులు ఆంధ్ర రాష్ట్రంలో ఎన్డీఏ కూటమిలో ఉన్న ప్రభుత్వాన్ని కలవటం అనేది మంచి పరిణామంగా తీసుకుంటూ దీని పూర్వాపరాధు ఒక్కసారి నిష్పక్షపాతంగా విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. అంటే గతంలో ఎట్లా ఉండే, ఇప్పుడు ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనేది నిష్పక్షపాతంగా విశ్లేషణ చేద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పరిపాలించినప్పుడు వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్, ఉద్యోగ ఉపాధి అవకాశాలు, సంపద సృష్టించిన సంపదని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ రూపంలో పెంచటం, దాని ద్వారా స్టేటు అభివృద్ధి చెందటం అనే ఫిలాసఫీకి చాలా దూరంగా జరిగిపోయారు. సంహౌ దే డోంట్ లైక్ దిస్ ఫిలాసఫీ. వాళ్ళు నమ్మిన ఫిలాసఫీ ఏంటంటే ఇంటింటికి ప్రతి ఒక్కరికి పైసలు పంచితే చాలు, వేరే అన్నీ ఏం అవసరం లేదు అనే ఒక స్టాండ్ తీసుకొని 5 సంవత్సరాలు పరిపాలించారు. ఈ మాట నేను అనటానికి కారణం ఏంటంటే ప్రజల తీర్పే దానికి నిదర్శనం. హ్యావింగ్ సెడ్ దిస్, గతంలో ఈ జగన్ రెడ్డి గారు ఎన్ని ఇండస్ట్రీస్ వచ్చినాయి, ఎన్ని ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి, ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి, ఎన్ని ఉపాధి అవకాశాలు కలిగినాయి అనేది మనం డేటా టైం లేదు కాబట్టి డేటా జోలికి వెళ్లకుండా వాటి మీద ఫోకస్ లేదు అన్న అంశాన్ని మాత్రమే ప్రస్తావిస్తూ సినిమా ఇండస్ట్రీ గురించి మనం మాట్లాడదాం. సినిమా ఇండస్ట్రీ మిగతా ఎట్లయితే మ్యానుఫ్యాక్చరింగ్, సర్వీస్ సెక్టారు, ఐటీ ఇండస్ట్రీ ఎట్లయితే ఉద్యోగాలు ఎక్కువ మొత్తంలో వస్తాయో ప్రజలకి, సినిమా ఇండస్ట్రీ కూడా ఒక్క ప్రాజెక్టు స్టార్ట్ అయితే ఆ పర్టికులర్ లొకేషన్లో లేదా ఆ పర్టికులర్ స్టేట్లో కొన్ని వందల మంది అక్కడ పనిచేసే అవకాశం కలపడుతుంది. ఒకటి. రెండోది, దీనికి ఒక కనెక్టివ్ కామెంట్ నేను పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు అంటే సినీ ఫీల్డ్ నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి ఆ సినీ రంగం మీద ఉన్న అభిమానంతో ఆంధ్రప్రదేశ్కి సినీ రంగం రావాలి అన్న తపనతోటి గతంలో ఒక కామెంట్ చేశారు సినిమా వాళ్ళని ఉద్దేశించి. అని ఆయన కోరారు అంటే ఆంధ్రప్రదేశ్లో సినిమాకి సంబంధించిన ఇండస్ట్రీ రావటం వల్ల ఈ ఆంధ్రప్రదేశ్లో కూడా ఎట్లాగైతే తెలంగాణలో ఇన్ని సంవత్సరాలు సినిమా ఇండస్ట్రీ పెద్ద ఎత్తున స్టెబిలైజ్ అయి ఉందో, ఎన్ని వేల మందికి ఉపాధి అవకాశాలు దొరుకుతున్నాయో, అది టెక్నికల్గా, నాన్ టెక్నికల్గా రకరకాల అంటే వివిధ రూపాల్లో దొరుకుతూ ఉన్నాయి. ఈ ఇండస్ట్రీ ఎటువంటిదంటే ఎవరికి టాలెంట్ ఉంటే అది యాక్టింగ్ అనే కాదు, టెక్నికల్, నాన్ టెక్నికల్ రకరకాలుగా ఉపాధి అవకాశాలు చాలామందికి దొరికే అవకాశం ఉన్న ఇండస్ట్రీ అది. పవన్ కళ్యాణ్ గారు గతంలో మాట్లాడుతూ ఏమన్నారంటే, మీరు సినిమా ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్కు వచ్చి ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ పెట్టండి, ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగ యువతని వాళ్ళల్లో ఉన్న స్కిల్స్ని వెలికి తీసి వాళ్ళని ఉపయోగపడే విధంగా సినీ రంగానికి మీరు ప్రోత్సహించి ట్రైనింగ్ ఇచ్చి తీసుకున్నట్టయితే ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి, సినిమా ఇండస్ట్రీకి ఉపయోగపడుతుంది, ఆంధ్ర రాష్ట్రానికి యాజ్ ఎ రిజల్ట్ ట్యాక్స్ రూపంలో అమౌంట్ వస్తుంది, ట్యాక్స్ జనరేషన్, ఇన్కమ్ జనరేషన్, అది సంపద సృష్టించే విధమైన ప్రయత్నం ఆయన పిలుపునిచ్చారు గతంలో. సరే, ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెక్స్ట్ కంపారిజన్, ఇంకొక కంపారిజన్, గతంలో సినిమా రంగానికి చెందిన అతి ప్రముఖ వ్యక్తుల్లో చిరంజీవి లాంటి గొప్ప వ్యక్తులు ఒక బృందంగా వెళ్ళి గతంలో అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్ రెడ్డి గారిని కలవటానికి వెళ్ళిన సందర్భంలో వాళ్ళు మిగతా ఇండస్ట్రియలిస్టుల్ని లేదా మిగతా వాళ్ళకి చెప్పినట్టు వినని వాళ్ళని, నచ్చని వాళ్ళని ఎట్లా సతాయించారో వీళ్ళను కూడా అట్లా హ్యూమిలియేట్ చేసే విధంగా ప్రవర్తించిన సందర్భం మీడియాలో బయటకు వచ్చింది. దానికి ఎగ్జాంపులే వీళ్ళని గేట్ దగ్గర ఎక్కడో బయట కార్లు ఆపేసి నడుచుకుంటూ రండి అన్నారు. తప్పు కదండి, అతిథి దేవో భవ అన్నారు. వాళ్ళు
రాష్ట్రానికి వస్తే ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. సినీ రంగం బాగా ప్రభావితమైన పెద్ద రంగం, పెద్ద ఇండస్ట్రీ అది. సో అట్లా నడిపించి హరాస్మెంట్ చేశారు. రెండోది, లోపలికి వచ్చిన తర్వాత ఆ మీటింగ్లో కూడా చిరంజీవి లాంటి సినీ పెద్ద మనిషిని, ఎంత లేదన్నా అభిమానులు ఎక్కువ ఉన్న హీరో అతను, ఇప్పటికీ అప్పటికి ఎప్పటికీ, అటువంటి వ్యక్తి చేత దండం పెట్టించుకున్నాడు. మీరే మా కుటుంబ పెద్ద, తండ్రి లాంటి వాళ్ళు, సహకరించండి అన్నారు. అంటే ఆ తర్వాత వీళ్ళ రాజకీయ వికృత క్రీడకి నిదర్శనం, శాడిజానికి నిదర్శనం ఏంటంటే ఆ వీడియోని బయటకు వదిలి చూసారో దండం పెట్టించుకున్నాం, అహంకారం, అహంభావం ప్రదర్శించే విధంగా దాన్ని రిలీజ్ చేసి ప్రజల్లో ఇంజెక్ట్ చేసే ప్రయత్నం చేశారు. దీనివల్ల వాళ్ళ సైకో మెంటాలిటీ ఏ విధంగా ఉండింది అనేది ఒక ఎగ్జాంపుల్. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్కి వస్తే మనం ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి 1 సంవత్సర కాలం పూర్తయింది. కంపారిటివ్లీ తెలంగాణ ప్రభుత్వం వచ్చి 1.5 year అయింది. మరి తెలంగాణ ప్రభుత్వంలో ప్రభుత్వం మారింది, ముఖ్యమంత్రి మారారు. మరి సినిమా రంగం వాళ్ళంతా వెళ్ళి చాలామంది పెద్ద మనుషులు కొత్తగా వచ్చిన ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. కలవటం మంచిది, కలవాలి. ఎందుకంటే సినిమా రంగం అనేది ప్రభుత్వంతో కలిసిమెలిసి పని చేసుకోవటం వల్ల ఈ రంగం ఉపయోగపడుతుంది, ప్రభుత్వానికి ఇన్కమ్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. విన్ విన్ సిచ్యువేషన్ అనేది ఉంటుంది. ఏ ఒక్క సంస్థ వ్యక్తి సపరేట్గా పని చేయడానికి లేదు, అది విన్ విన్ సిచ్యువేషనే ఉండాలి. మరి అదే తెలంగాణ ముఖ్యమంత్రిని కలిసిన సినిమా ప్రముఖులు 1 సంవత్సర కాలం పాటు ఆంధ్రప్రదేశ్లో కూడా ఎందుకు కలవలేదు అనేది కొంత బాధాకరమైన అంశం. అంటే ఇది విమర్శ అని అనలేం, కానీ ఎందుకు కలవలేదు అనేది ఒక అర్థం కాని బాధాకరమైన అంశం. రెండో అంశం, ఈ సినిమా పరిశ్రమ తెలంగాణ ప్రాంతానికే పరిమితం కాకుండా గతంలో 2014-2019 మధ్యలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా సినిమా రంగానికి రాయితీలు ఇవ్వటం, ప్రోత్సహించడం లాంటి సంఘటనలు జరిగినాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా మంత్రివర్గంలో ఉన్నారు కాబట్టి ఆయన ఇంకా ఎక్కువ ప్రోత్సహించే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని సినీ పరిశ్రమ మొత్తం ఆంధ్రప్రదేశ్కి కూడా వెళ్ళి అక్కడ కూడా ప్రోత్సహించినట్టయితే ఇండస్ట్రీ డెవలప్ అవుతుంది, ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్ అవుతుంది, తద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి, చాలామందికి ఉపాధి దొరికే అవకాశం ఉంది. సో ఇప్పుడు వీళ్ళు రేపు కలవటం వల్ల ఏమేమి అంశాలు ప్రస్తావనకు వస్తాయి అనేది ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్. ఎందుకంటే ఈ మధ్య కాలంలో కొంత రాజకీయం కూడా ఈ సినిమా రంగంలోకి ప్రవేశించి కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు కలిగించే విధంగా చేశారనేది మనకు వెలుగులోకి వచ్చింది. అది పవన్ కళ్యాణ్ గారి కొత్తగా రిలీజ్ అయ్యే సినిమా, దానికి ఆటంకం కలిగించే విధంగా కొంతమంది వ్యక్తులు, శక్తులు వెనకుండి కుట్రకోణం చేశారనేది ఒకటి వెలుగులోకి వచ్చింది. దానివల్ల పవన్ కళ్యాణ్ గారు హర్ట్ అయ్యారని కూడా వెలుగులోకి వచ్చింది. మరి కారండి అంత పెద్ద హీరో ఆయన, అటువంటి సినిమాకి వీళ్ళు ఆటంకం కలిగించాలి అని దుష్ట ప్రయత్నం చేయకూడదు కదా. సో అటువంటి నేపథ్యం బ్యాక్గ్రౌండ్లో ఇప్పుడు రేపు వెళ్ళబోతున్న ఈ సినిమా ప్రముఖులు వీళ్ళందరినీ కలవటం వల్ల ఒకటి మంచి రిలేషన్ ఏర్పడుతుంది, రెండోది విన్ విన్ సిచ్యువేషన్ ఉంటుంది. అది సినిమా పరిశ్రమకు మంచిది, రాష్ట్రానికి మంచిది, తద్వారా రాష్ట్ర ప్రజలకు ఉపయోగం జరుగుతుంది అనేది మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. సో ఈ మీట్ అనేది మంచి జరగబోతుంది ఆంధ్ర రాష్ట్రానికి. మిగతా ఇన్వెస్టర్స్ లాగా సినిమా రంగం ఇన్వెస్టర్స్ కూడా రావటం వల్ల ఇది ఒక శుభ పరిణామంగా ఖచ్చితంగా మనం ఆశించవచ్చు. లెట్ us hope for the best.